ఎందుకీ జలజగడం తెలంగాణ ఏపీ మధ్య తరచూ నీళ్ల వివాదం. ఏపీ అదనపు వాటా తరలింపు దేనికి? ఫిర్యాదు చేసిన కేంద్రం మౌనం ఎందుకు? కంటి తుడుపు చర్యగానే కేఆర్ఎంబి. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. కృష్ణా జలాల సమస్యపై కేంద్రం తీరు వివాదాస్పదం. ఏటా నష్టపోతున్న తెలంగాణ రైతాంగం. కేసీఆర్ ఇచ్చిన చనువుతోనే అసలు సమస్య. మరోసారి హాట్ టాపిక్ గా టెయిల్ ప్లాంట్ వ్యవహారం. 4 టీఎంసీల నీటిని తరలించకపోయిన ఏపీ. ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరిన సాగర్ నీటి మట్టం. తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనిగా నిలిచే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి వివాదం మరోసారి రాజుకుంది. కృష్ణా జలాలకు సంబంధించి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తరచూ తన పరిమితికి మించి అక్రమంగా నీటిని వాడుకుంటోంది. తెలంగాణ కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేయడం, కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసం కేఆర్ఎంబి మేనేజ్మెంట్ రిఫర్ చేయడం కామన్గా మారిపోయింది. నిజానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి నీటి వినియోగంపై ఇప్పటికే లెక్కలు క్లారిటీగా ఉన్నాయి. ఎవరి వాటా ప్రకారం వారు నీటిని వినియోగించుకుంటే సరిపోతుంది. కానీ సాగర్ ప్రాజెక్టులోని నీటిని ఏపీ అక్రమంగా తరలించకపోయిందని తెలంగాణ రాష్ట్రమే అదనంగా నీటిని వినియోగించుకుందని ఏపీ వాదిస్తున్నాయి. సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా ఏపీ తెలంగాణకు నీళ్లు వెళ్తుంటాయి. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు, పోలీసు బలగాలు, విద్యుత్ అధికారులు తరచూ అక్కడే పర్యవేక్షిస్తుంటారు. అయితే ఎందుకు ఈ జలజగడం అయిందంటే మన బాతాల పోసేటి గతంలో చేసిన దుకాణం అది 500 టీఎంసీలు రావాల్సే 299 చాలే మాకు అని చెప్పొచ్చిండు, సంతకాలు పెట్టొచ్చు. 551 రావాల్సి ఉంటే 299కి ఓకే వేసిచ్చుండు కాక.